పట్టబడ్డాడు. క్రైస్తవులకు వ్యతిరేకంగా, క్రైస్తవ విధానాలకు వ్యతిరేకంగా జీవిస్తూ క్రీస్తును నమ్మిన వారిని చెరలో పెట్టి బాధిస్తున్నటువంటి ఆ యోధ మత నిష్ట కలిగిన సౌలు దేవుని చేత పట్టబడ్డాడు. అందుకే ఈ ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అంటాడు, దయచేసి నేనే చదువుతాను. 12వ వచనంలో, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. పౌలు దేనికి పట్టబడ్డాడు? క్రీస్తు యేసు చేత. ఎందుకు పట్టుబడ్డాడు? దేవుడు ఎందుకు పట్టుకున్నాడు? ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు పట్టుకున్నాడో ఆ వ్యక్తికి తెలియాలండి. అసలు ఒక వ్యక్తి ఎందుకు యేసయ్యను నమ్ముకున్నాడో ఆ వ్యక్తికి అర్థం కావాలి, నేను యేసయ్యను నమ్ముకుంది ఎందుకు అని. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి అనేక మంది ప్రజల్లో రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కొందరైతే అద్భుతాలు చూడటానికి ఆయన వెనకాల పడ్డారు. కొందరైతే రొట్టెలను ఆశీర్వదించి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడు. అబ్బా, ఎంత అద్భుతాలు జరుగుతున్నాయని వెంబడించిన వారు ఉన్నారు. కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు బాగవుతున్నారని కొందరు, ఈ అద్భుతాలు ఎలా ఉంటాయో చూద్దామని వెంబడించేవారు కొందరు. ఇలా క్రీస్తును వెంబడించిన వ్యక్తుల యొక్క ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి. కొన్నిసార్లు యేసు ప్రభు వెనకాల వచ్చిన వారిని గురించి కూడా అన్నారు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారంటే రొట్టెల కోసం, అంటే ఆహారం కోసం కొంతమంది వెంబడించారు. ఏదో యేసయ్య అద్భుతాలు చేస్తూ ఉంటే చూడాలని కొందరు, ఆశ్చర్య కార్యాలను చూడాలని మరికొందరు, ఏదైనా ఒక వింతైన కార్యాన్ని చేస్తాడేమో చూద్దామని మరికొందరు. ఇలాంటి స్థితిలో ప్రజలు వెంబడిస్తూ వచ్చారు. అయితే పౌలు తన యొక్క యాత్రను గూర్చి, తన జీవితాన్ని గూర్చి ఈ పత్రికలో ఈ భాగంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నేను క్రీస్తు యేసు చేత దేని నిమిత్తము పట్టబడితినో. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, అసలు దేవుడు మనల్ని పట్టుకోవాలి. ముందు మనం పట్టుకుంటే మనకి ఇష్టం లేనప్పుడు వదిలేస్తాం కదా. అదే ఆయన పట్టుకుంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన వదలడు. పౌలు దేవుని చేత పట్టబడ్డాడు. పౌలు దేవుణ్ణి పట్టుకోలే, దేవుడే ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడంటే దేవుని పని అతని ద్వారా జరిగించాలి, అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అంటే పెంతుకొస్తోళ్ళది కాదండి, మనందరిది. కొంతమంది ఏంటంటే ఈ హల్లెలూయా కూటం అనేది పెంతుకొస్తోళ్ళది కదా అని. కాదు కాదు, పరలోకం కానీ వెళితే ఎవరైనా అక్కడ నిత్యము హల్లెలూయా పాటలు ఉంటాయని భక్తులు ఎందరో పాడారు. కనుక హల్లెలూయా చెప్పేటప్పుడు మీరు ఎవరు వెనకాడబాకండి. దేవుని స్తుతించడంలో మనం ఎప్పుడు కూడా వెనకాడకూడదు. వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి మనం ముందుకు వెళ్ళొద్దు. పౌలు యొక్క జీవితంలో చూడండి, ఈ రాత్రి కొన్ని మాటలే నేను చెప్తాను, ఎందుకంటే ఇది చాలా విస్తారమైనటువంటి విషయాలు కలిగిన అంశం.
మొట్టమొదటిగా పౌలు ఏమంటున్నాడంటే, మనం చదువుకున్న వాక్యంలో 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని. చూడండి, తన జీవితంలో ఎందుకు పట్టబడ్డాడంటే క్రీస్తును సంపాదించుకొని. యేసయ్యను సంపాదించుకోవడం అనేది చాలా ఖరీదైన విషయం అండి. సింపుల్ కాదు, సులభమైంది కాదు. కారణమేమనగా, ఒక వ్యక్తి క్రీస్తును సంపాదించుకోవాలంటే అతని యొక్క జీవితమంతా క్రీస్తుకు సంపూర్ణముగా అప్పగించుకోవాలి. దేవునికి తన్ను తాను అప్పగించుకొనకపోతే ఆయన దొరకడు. కనుక ఇక్కడ పౌలు క్రీస్తు చేత పట్టబడ్డాడు. కానీ ఆయనలో ఉన్న ఆలోచన ఏంటంటే, నేను క్రీస్తును సంపాదించుకోవాలి నా జీవితానికి, ఈ లోకం అక్కర్లేదు. అందుకని అన్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము ఎలా ఎంచుకున్నానన్నాడు? నష్టముగాను పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి సంపాదించుకోవడం అంటే డబ్బులు ఇచ్చి సంపాదించుకోవడం కాదు, కానీ డబ్బులు పోగొట్టుకోవాలి. ఆస్తిని పోగొట్టుకున్నాడు పౌలు తన జీవితంలో క్రీస్తును సంపాదించుకోవడం కోసం. క్రీస్తు తన జీవితానికి నాయకుడుగా, యజమానుడుగా, అధికారిగా, ఆలోచనకర్తగా ఉండాలంటే అతనికి ఏదైతే తన జీవితంలో ప్రాముఖ్యమైనదిగా ఉన్నదో దాన్ని విడిచిపెట్టాలి. పౌలు యొక్క కుటుంబం చాలా ఆస్తిమంతులైన కుటుంబం. పేదవాడు కాదు పౌలు, బికారివాడు కాదు, డబ్బు లేనివాడు కాదు, మంచి విద్య కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు, సంపద కలిగిన వాడు. కిలికియా రాష్ట్రములో ఉన్న తార్స్ అనే పట్టణంలో గొప్ప ఆస్తిపరుని కుమారుడు పౌలు అంటే. కానీ తన ఆస్తి మొత్తాన్ని ఆయన వదులుకోవడానికి ఇష్టపడ్డాడు క్రీస్తు మార్గములో నడవడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు వెంబడే ప్రయాణించడానికి, క్రీస్తులో జీవించడానికి, క్రీస్తును కలిగిన వాడై నడుచుకోవడానికి పౌలు తనకు కలిగి ఉన్న సమస్తమును కూడా వద్దనుకున్నాడు. ఏవేవి లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము పెంటతో సమానంగా ఎంచుకున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, వింటున్న ప్రతి ఒక్కరూ గమనించాలి. నువ్వు దేవుణ్ణి సంపాదించుకోవాలంటే నీకు ముఖ్యమైనది ఏదైతే నీ జీవితంలో ఉందో దాన్ని వదిలేసేయాలి, దాన్ని ప్రక్కన పెట్టాలి. నీవు ప్రక్కన పెట్టని ఎడల ఆయన నీకు దొరకడు. ఆయన నీతో సహవాసము చేయాలి, నీతో జీవించాలి, నీతో నడవాలి, నీతో ప్రయాణించాలి. నీవెక్కడుంటే అక్కడ ఉండాలి అనుకో. ఆయన నీతో అలా ఉండాలి అని నీవు ఆశిస్తే నీ జీవితంలో ప్రథమ స్థానమందున్నది ఏదో దానిని క్రీస్తు కొరకు త్యాగము చేయాలి, త్యాగము చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ లోకంలో మనుషుని యొక్క ఆలోచన ఎలా ఉన్నదంటే, ఆస్తి సంపాదించుకుందాం, పేరు సంపాదించుకుందాం, ఏదేదో సంపాదించుకుందామనే ఆశ ఉన్నది. అవన్నీ శాశ్వతమైనవి కావు. ఆదికాండం 11వ అధ్యాయంలో మీరు ఒకసారి తిరిగి చూచినట్లయితే
ఆ 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, దయచేసి చూడండి. ఆదికాండం 11వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు దయచేసి తెరచి చూడండి, చదవండి, ఏం పర్వాలేదు. మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఏది కరెంట్ ఎట్లా తీస్తున్నారు రోజు? కరెంట్ వచ్చిందా? ఇది ఒక బాధ ఉందా? కరెంట్ అన్నిటికి ఎత్తాడు మరి, రోజు తీస్తున్నాడు. ఓకే, జనరేటర్ ఉంది కనుక కరెంట్ కూడా వచ్చింది. వచ్చింది వచ్చింది. కరెంట్ వచ్చిందిలే, జనరేటర్ ఎందుకు? పండు లైట్ ఆపేసిపోయా బహుదానికి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేయెత్తి దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, గమనించండి. దేవుణ్ణి సంపాదించుకోవడానికి ప్రతిగా ఇంకేదో సంపాదించుకుందామని ఆదికాండం 11వ అధ్యాయంలో కొందరు ప్రముఖులు బయలుదేరారు. ప్రపంచములో ఒక గొప్ప కట్టడాన్ని నిర్మించి దాని వలన పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకున్నారట. ఏం సంపాదించుకుందాం? మొత్తానికి పేరు వచ్చింది. ఓ పెద్ద గోపురాన్ని కట్టడానికి ప్రారంభం చేశారు. దానికి ఇటుకలు తయారు చేయటం కూడా అప్పుడే ప్రారంభమైంది. అంతేకాదు, ఆకాశమునంటూ శిఖరము గల పెద్ద గోపురం. ఇక మనమే ఈ లోకంలో ఎవరు గొప్పవారిగా ఉండకూడదు అనుకున్నారు. ఒక పెద్ద పేరు సంపాదించుకుందాం. అది బాబేలు అనే ప్రాంతం. అయితే దేవుడు వారిని చూడటానికి దిగువచ్చాడు. దిగువచ్చి వారి భాషలను తారుమారు చేశాడు. ఏదో చేద్దామని అనుకున్నారు, అది తారుమారైపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము లేకుండా అసలు అది ఎందుకు తారుమారైంది అని అంటే, దేవుడు ఒక మాట అన్నాడు, మీరు భూమి అందంతటి చెదరిపోయి భూలోకమును నిందించండి అని దేవుడు చెప్తే వీరేమనుకున్నారో తెలుసా? మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం. అందువలన దేవుడు వారి యొక్క భాష ఒకరికి ఒకరు అర్థం కాకుండా, ఒకరి భాష ఒకరికి తెలియకుండా చేశాడు. భాషలు తారుమారు. బాబేలు అంటే అర్థం తారుమారు అని. తారుమారైపోయారు. అందరిది ఒకే భాష, ఒకే మాట, ఒకే పలుకు, ఒకే ఆలోచన కలిగిన వారు గలిబిలైపోయారు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క చిత్తమును వారు వ్యతిరేకించి తమ ఆలోచన చొప్పున పేరు సంపాదించుకుందాము రండి అని అనుకున్నందుచేత తారుమారైపోయింది. ప్రియులారా, దేవుని చిత్తము లేకుండా నీవు, నేను, మనము ఏది చేసినా అది తారుమారైపోతుంది. అప్పుడు అనుకుంటారు, అరే దేవుడు ఎందుకని మనం అనుకున్నది జరగనివ్వలేదే అని. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీవు ఏది చేసినా దేవుడు దానిని జరగనివ్వడు. ప్రియమైన దేవుని ప్రజలారా, గమనించండి.
దేవుని కొరకై జీవించేవాడు దేవునిలో ఏదో సంపాదించుకుందాము అనే ఆశ కలిగిన వాడై ఉండాలి. దేవుని దగ్గరే నీవేదైనా సంపాదించుకోవాలి. దేవుని దర్శనాన్ని పొందాలి, దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి, దేవుని ప్రత్యక్షతను పొందాలి, దేవుని వాక్యము కొరకైనటువంటి ఆశ నీ జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఆశీర్వాదిస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఒక మాటను గూర్చి మనము ఆలోచిద్దాం. ఇందులో ఏమంటున్నాడంటే, దయచేసి 10వ వచనంలో ఉన్న మాటను కూడా చదువుకుందాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని. పౌలుకున్నటువంటి ఆశలు ఏమై ఉన్నవో ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. నంబర్ 1, క్రీస్తును సంపాదించుకోవాలి. రెండవది ఏమంటున్నాడు చూడండి, మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని. మృతులలో నుండి పునరుత్థానము, మరణించిన వారిలో నుండి సజీవుడై తిరిగి లేచే అనుభవాన్ని కోరుకుంటున్నాడు పౌలు. మృతులు అనగా దేవునికి దూరమైన వారు మృతులు. క్రీస్తు కొరకు జీవించలేని వారు మృతులు. మరణానికి గురి అయ్యేవారు, క్రీస్తుకు దూరస్తులైన వారు. వారిలో నుండి నాకు పునరుత్థానం కలగాలి అని పౌలు ఆశిస్తున్నాడట. నిజముగా ప్రియులారా, ఈ లోకంలో అందరం చనిపోతాం, ఒకరోజు లేపబడతాం, అది వేరు. కానీ దేవుని వాక్యం ఏమేమి చెప్తున్నదంటే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా, అపరాధముల చేతను పాపముల చేతను మనుషుడు ఏమైపోతున్నాడు? మృతుడైపోతున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో మనం చూస్తాం ఆ మాట. దయచేసి ఎఫెసీలకు రాసిన పత్రిక, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పుడు మనం బ్రతికేదంటే క్రీస్తుకు తోడైనప్పుడు, క్రీస్తులో జీవించినప్పుడు. నీవు క్రీస్తును అంగీకరించి ఆయనతో కూడా జీవించినప్పుడే మృతుల పునరుద్ధానము నీకు కలుగుతున్నది. లేని ఎడల నీవు మృతుడవే అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఏమంటాడు? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ప్రియులారా, మృతమైన జీవితములో మనము ఉండవలసిన అవసరత లేదు. ఎందుకనగా క్రీస్తు మన కొరకు మరణమును జయించి తిరిగి లేచిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క మరణములో సమాన అనుభవాన్ని సంపాదించుకోవాలని పౌలు ప్రయాసపడుతున్నాడట. దేవునికి స్తోత్రం. మరణములో సమాన అనుభవం. ఎవరైనా హాయిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యవంతులు కావాలని, బాగా సంపాదన కలిగిన వారుగా ఉండాలని ఆశపడతారు. కానీ పౌలు ఏమని ఆశపడుతున్నాడంటే, ఆయన మరణ విషయములో సమాన అనుభవం. అంటే ఆయన ఎలా చనిపోయాడో నేను కూడా అలా చనిపోవడానికి ఇష్టపడుతున్నాను. ఆయన ఏ విధంగా శ్రమలు అనుభవించాడో నా జీవితంలో నేను కూడా శ్రమలు అనుభవిస్తాను. ప్రియులారా, శ్రమల దినాలు అని పేరు చెప్పుకోవడమే కాదు, మన జీవితాల్లో క్రీస్తు ఏ రీతిగా శ్రమ పడ్డాడో, ఏ రీతిగా ఆయన సిలువను భరించాడో,
ఏ రీతిగా ఆయన మన కోసమై శాపగ్రస్తుడయ్యాడో మనము కూడా అదే స్థితిని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ స్థితిని నీవు సంపాదించుకొనకపోతే నీవు దేవుని రాజ్యానికి అర్హతను కోల్పోయినట్లే అవుతుంది. ప్రభునందు ప్రియులారా, అర్హతను నీవు సంపాదించుకోవాలి. ఈ లోకములో ఉన్న వాటిని నీవు వదిలిపెట్టాలి. క్రీస్తును నీవు అనుసరించాలి. ఆయన యొక్క మరణ విషయములో సమాన అనుభవం. చూడండి, సమానమైన అనుభవం అంటే ఆయన మరణం ఎలా సంభవించింది, ఆయన ఎలా మరణించాడు. ఆయనను హింస పెట్టినప్పుడు ఆయన ప్రతిగా హింసించలేదు. ఆయనను దూషించినప్పుడు ప్రతిగా ఆయన దూషించలేదు. ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు ఆయన తిరిగి కొరడాలతో కొట్టలేదు. ఆయన ముఖం మీద ఊసినప్పుడు, ఉమ్ము వేసినప్పుడు ఆయన తిరిగి మరలా అలాగే చేయలేదు. అందుకే ఫిలిప్పీ పత్రికలోనే ఒక మాట అంటాడు అపోస్తుడైన పౌలు, 2వ అధ్యాయము దయచేసి చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ప్రియులారా, క్రీస్తు యేసు యొక్క మనసు ఎలాంటిది? ఆయన దూషింపబడి ప్రతిగా దూషించలేదు, హింసింపబడి హింసించలేదు, గేలి చేయబడ్డాడు, గేలి చేయలేదు, అపహాస్యము చేయబడ్డాడు, తిరిగి అపహాస్యం చేయలేదు, నిందించబడ్డాడు, ప్రతిగా నిందించలేదు. శిలువ మీద వ్రేలాడిన ప్రతివాడు ఏమై ఉన్నాడని చెప్తున్నాడు గలతీ పత్రికలో నుండి. దయచేసి మీరు చూడండి, అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దయచేసి చూడండి. 3వ అధ్యాయము 14వ వచనం దయచేసి చూడండి. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అబ్బా, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అంటే యేసుక్రీస్తు మన కొరకై ఏమైపోయారు చెప్పండి? శాపగ్రస్తుడయ్యాడు. ఈ శాపగ్రస్తమైన మానవ జాతిని విమోచించడానికి, ఈ శాపగ్రస్తమైన మనుష్యులను ఆశీర్వాదమునకు వారసులుగా చేయడానికి శాపగ్రస్తుడుగా ఆయనే మార్చబడ్డాడు. ప్రియులారా, గమనించండి, ఆయన శ్రమలలో పాలివారము కావాలి. ఏమవ్వాలి? పాలివారం అంటే ఆయన శ్రమలను మనము కూడా అనుభవించాలి. క్రీస్తు ఏ రీతిగా శ్రమ పడ్డాడు, క్రీస్తు ఏ రీతిగా హింసింపబడ్డాడు, క్రీస్తు ఏ రీతిగా సిలువ వేయబడ్డాడు. ఈ మధ్య ఒక దేశంలో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక ఆయన్ని సిలువ వేసేశారు. యేసయ్య సిలువ వేయబడమని చెప్పినది అది కాదండి. పాపం ఆయన ఎవరినో తీసుకొని పోయి కొయ్యకు, సిలువ కొయ్యకు వ్రేలాడదీసి కాసేపు ఏదో పాటలై పాడారు, వాక్యం చదివారు. ఆయన ఎవరి కోసం సిలువ వేయబడ్డాడు? మానవ జాతి కొరక? ఇదేదో వేడుకగా చేసే కార్యక్రమాలవి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మన కొరకై సిలువలో బలియాగమైపోయాడు.
ప్రియులారా, అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు చేసిన శిలువ యజ్ఞములో ఆయన తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఏమీయు లేనివానిగా. ఆయన బహు ఉన్నతమైన స్థానములో ఉండవలసిన వాడు, దేవునితో కూడా సమానముగా ఉండవలసిన వాడు, పరలోకములో ఉండవలసిన వాడు, దేవుని కుడిపార్శ్వమున ఉండవలసిన వాడు, మహిమలో ఉండవలసిన వాడు, మహిమ అంతస్తులో ఉండవలసిన వాడు సమస్తమును విడిచిపెట్టి రిక్తునిగా ఏమీ లేనివానిగా తన యొక్క సమస్త వైభవాన్ని విడిచిపెట్టిన వాడై ఈ లోకానికి అవతరించాడు ఆయన. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడాలి అని అంటే నీకు ఏవేవి ఆధిక్యత కలిగించేవి ఉన్నవో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము జీరోగా ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. వాటన్నిటిని నీవు త్యజించినప్పుడే నీలో క్రీస్తు యొక్క స్వరూపము ఏర్పడుతుంది. ఆయన శ్రమలలో పాలిభాగస్తురాలుగా మార్చబడతావు. తన యొక్క జీవితంలో పౌలు భక్తుడు అదే కోరుకున్నాడు. ఆయన మరణ విషయములో సమాన అనుభవాన్ని కలిగిన వాడై ఉండాలని. సుఖాన్ని కోరుకోలేదు, సౌఖ్యాన్ని కోరుకోలేదు, ఈ లోకంలో దొరికే ఏ విధమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని పౌలు భక్తుడు కోరుకోలేదు. అందుకే అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు ఎవరిని పోలి నడుచుకోవాలట? వినండి ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు పౌలును పోలి నడుచుకోవాలి. పౌలును పోలి నడుచుకోవాలి అనే మాట కొద్దిగా మనం ఆలోచించినట్లయితే, ప్రభువు కొరకై దెబ్బలు తిన్నాడు, ఆస్తి అంతటిని వదిలేసుకున్నాడు, గొప్పతనాన్ని సన్హెద్రియన్ సభలో సభికుడయ్యుండి ఆ అధికారాన్ని కూడా విడిచిపెట్టుకున్నాడు. ఈ లోకంలో ఘనమైనటువంటిది ఏదియు ఆ భక్తుడు కోరుకోలేదు. అందుకే అంటున్నాడు, మీరు నన్ను పోలి. అంటే ఆ పౌలు ఏ రీతిగా ప్రభు చేత పట్టబడిన వాడై ప్రభు కొరకు జీవించాడో, ఈనాడు క్రీస్తు బిడ్డలు అనబడేవారు అలాగే జీవించుట వారికి ఎంతో ఎంతో ఆశీర్వాదమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటండి హల్లెలూయా చెప్పమంటే చాలా మంది నోరు విప్పట్లేదు, చెప్పకూడదు అనుకున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుని కొరకు ఆయన్ని సంపాదించుకోవాలి అని అంటే నీకు కలిగి ఉన్న గొప్పతనాన్ని ప్రక్కన పెట్టాలి, నీకు కలిగి ఉన్న ఆధిక్యతలను విడిచిపెట్టాలి, నీకు ఏవేవి లాభకరములో వాటన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకోవాలి. అప్పుడే దేవుడు నీకు దగ్గరవుతాడు,
అప్పుడే దేవునికి నీవు దగ్గరవుతావు. అప్పుడే నీవు దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, భక్తుడు అనబడిన వాడు ఎవరైనాను తమ జీవితాలను క్రీస్తు కొరకు సమర్పించకపోతే వారి జీవితాలు వ్యర్థమైపోతాయి. మనం ఇంతకాలం చేసినటువంటి భక్తి కాస్త వ్యర్థమైపోకుండా మనం జాగ్రత్త పడాలి. ప్రభునందు ప్రియులారా, ఆయన శ్రమలలో మనం పాలివారమగుట అని అంటే కేవలం మాట మాత్రము పాటలు మాత్రము పాడుకోవడం కాదు, కానీ దేవుని యొక్క మార్గములో మనము నడుస్తున్నప్పుడు అనేక శ్రమలు మనలను వెంటాడుతాయి. ఆ శ్రమల్లో కూడా దేవుని కొరకు నమ్మకమైన పాత్రలుగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ లేఖన భాగములో నుండి మరి ఒక మాటను మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి 15వ అధ్యాయములో ఒక మాటను మనం చదువుకుందాం. ముందు 14వ అధ్యాయంలో చూద్దాం. 14వ అధ్యాయంలో చూద్దాం. దయచేసి 22వ వచనాన్ని దయచేసి చదవండి. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు. ఇక్కడ ఈ మాటను గుర్తించండి. అనేక శ్రమలను అనుభవించి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం కావాలి? చెప్పండి, అనేక శ్రమలను అనుభవించి. యేసయ్యను నమ్ముకుంటే ఏదో మంచి జరిగిద్దని మేము అనుకుంటుంటే ఏం చెబుతున్నారు ఇప్పుడు ప్రియులారా? యేసయ్యను నమ్ముకుంటే మంచి జరిగే మాట కాదు ఇక్కడ. అసలు మంచి జరుగుతుంది అనుకున్న అవన్నీ జరుగుతాయి, అవన్నీ పక్కన పెట్టండి. ఈ శ్రమల కాలములో, ఈ శ్రమల దినాలో, ఈ లెంట్ డేస్లో అనుదినం శ్రమలను కూర్చున్నటువంటి అనుభవాన్ని పాడుతూ వాక్యం చెప్పుకుంటూ ఉన్నారు. మంచిది. అయితే ఒక సత్యాన్ని మర్చిపోవద్దు. ఏమిటనగా, క్రీస్తు నామము నిమిత్తము శ్రమలైనా అనుభవించి దేవుని రాజ్యాన్ని చేరాలి. శ్రమ పడనిదే దేవుని రాజ్యము దొరకదు, అనుమానమే లేదు. నీవు శ్రమ పడని ఎడల దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. యేసు ప్రభు వారు అన్నారు, నా నిమిత్తము ఇండ్లైనను భూములనైనను సమస్తమును పోగొట్టుకో, పరలోకంలో 100 అంతలు ఇస్తానన్నాడు. పరలోకంలో, ఇక్కడ కాదు. నీవు అన్నదమ్ములను కోల్పోతే 100 అంతలుగా ఇస్తాడు. తల్లిదండ్రులను కోల్పోతే 100 అంతలుగా ఇస్తాడు. నీవు ఆస్తిని కోల్పోతే అక్కడ 100 అంతలుగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ ఏంటంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, గమనించండి. రాత్రి మనము దేవుని రాజ్యం ప్రవేశించడానికే ఈ ప్రయాస అంతా. ఈ రాత్రి సువార్త కూటమి ఎందుకో తెలుసా? ఎందుకండి? డబ్బులు ఎక్కువయ్యా? ఇక్కడ డబ్బులు ఎక్కువ ఎవరు పెట్టట్లేదు. తమిళనాడు ప్రాంతం నీలగిరి నుంచి వస్తున్నారు రేపు ఒక టీం సువార్త చెప్పడానికి. ఎందుకు వస్తున్నారో తెలుసా? అనేకులకు దేవుని సువార్తను
అందించి అనేకులను దేవుని రాజ్య వారసులనుగా చేయాలి. అది గురేమిటంటే అందరు కోటాలు పెడుతున్నారు, మనం కూడా పెడదామని కాదు. అసలు మాకు ఆ ఆలోచనే లేదు. అందరూ కోటాలు పెడుతున్నారు కనుక మేము కూడా పెట్టాలని పెడతారు. కోటాలు అయిపోయిన తర్వాత ఒక్కళ్ళన్నా రక్షించబడిన వారు ఉంటారా? ప్రియులారా గమనించండి, ఒక పాపి రక్షణ పొందితే కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా బాధపడవలసిన పని లేదు. స్తోత్రం. కానీ కొన్ని లక్షలు వేలు ఖర్చు పెట్టి ఒక్క పాపి రక్షణ పొందకపోతే ఆ కూటము ద్వారా 0 లాభం. ప్రయోజనం ఎంత? 0. కనుక అనేక ఆత్మలు రక్షణ పొందాలి. ప్రభునందు ప్రియులారా, ఈ రాజోలు గ్రామంలో దేవుని సువార్త మొట్టమొదటిగా ప్రకటించిన వారు అపోస్తులుడైన లాబానయ్య గారు. వారు నేను పుట్టక ముందే మా ప్రాంతానికి వచ్చి సువార్త చెప్పారు. రాజోలు గ్రామంలో అదేమంటారు, పనవటిపాలెమ, అక్కడ ఉన్నటువంటి ఎనుముల నడుములమ్మ అని ఒక ఆమె ఉండేది, కూరగాయలు అమ్మేది. నేను చిన్నవాడిని అప్పుడు ప్రారంభమైంది ఇక్కడ. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు మా సువార్త ప్రకటన. కనీసం 50 ఏళ్ల క్రితం నుండే ఇక్కడ సువార్త జరుగుతుంది. కొందరు రక్షణ పొందుకుంటున్నారు. రక్షణ పొందిన వారు కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు, మరి చనిపోతారు కదా పెద్దవాళ్ళు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు సువార్తను ప్రకటిస్తూ అనేక ఆత్మలు దేవుని రాజ్య వారసులు కావాలని ప్రయాస అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. డబ్బు సంపాదించుకుందామని కాదు. ఈ కూటముల ద్వారా ఎవరో తెల్లోళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో ఇస్తారని కాదు. ఇప్పుడు తమిళనాడు ప్రాంతం నుండి వచ్చేవారు కూడా వారే చెప్పారు, అయ్యా మేము వచ్చి ఉచితంగా సువార్త ప్రకటించి వెళతాం. ఉచితముగా. అవును, దేవుడు వారి మీద ఉంచిన భారాన్ని బట్టి రేపు మన మధ్యకు రాబోతా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నా అది శాశ్వతమైంది కాదు కదా. పేరు సంపాదించుకున్నా అది ఊరకనే పోయేది. మరి ఇంకేదో సంపాదించుకుందామని ఆశపడ్డారు. ఓసారి ఒక ఆయన, మీ అందరికీ తెలిసిన వాక్యమే, మరలా చెప్తున్నాను వినండి. నాయమాను అనే సిరియా దేశస్థుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఎలీషా అనే భక్తుని దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? కుష్టు వ్యాధి కలిగిన వాడయ్యుండి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా బాగుపడలేదు. ఇంకప్పుడు వారి ఇంట్లో పని చేస్తున్నటువంటి ఒక యూదురాలైన ఇశ్రాయేలు బిడ్డ అయినటువంటి ఒక చిన్న పాప నాయమాను కుటుంబంలో ఉంటూ ఉన్నది, పని చేస్తూ. ఆ పని చేసే అమ్మాయి సువార్త చెప్పింది. ఏం సువార్త తెలుసా? మా దేశంలో ఎలీషా అనే ఒక దైవ భక్తుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నా యజమానుడైన నయమాను యొక్క కుష్ఠరోగం నయమైపోతాను. ఈయన బాగా కానుకలై తీసుకొని వెళ్ళి ఇశ్రాయేల్ దేశంలో రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ముందు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చాడు, అయ్యా ఇదిగో నీవు నా కుష్ఠరోగాన్ని బాగొడితే ఇదిగో నేను కానుకలై తెచ్చానండి. ఆయనకు మతిపోయింది, ఇదేందిరా నా మీద యుద్ధానికి రావటానికి వీళ్ళు పన్నాగం పెట్టారనుకొని చాలా బాధపడుతున్నప్పుడు ఈ వార్త ఎలీషాకు తెలియగానే వెంటనే కబురు చేశాడు, నా దగ్గరికి పంపి. ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయారు. ఎలీషా ఎక్కడున్నాడు? ఆడు గుడిసెలో కూర్చొని ఉన్నాడు, చిన్న గుడారంలో. రథాలు వేసుకొని వెళ్ళారు సైనికులు, ఓ అట్టహాసంగా. ఎలీషాని రమ్మంటే బయటకు రావట్లే.
వాళ్ళు ఎంతలో వాళ్ళు అయితే నాకేందంట. అప్పుడు గెహాజీ అనే శిష్యుడు ఉన్నాడు. శిష్యుని పిలిచి వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునగమని చెప్పు అన్నాడు. లెక్క చేయలేదు. ఆయన సైన్యాధిపతి సిరియా దేశానికి. వాళ్ళ కోపం వచ్చింది. ఇదేంట్రా, ఆ సేవకుడు బయటకు వచ్చి నా తల మీద చెయ్యుంచి, నా రోగం ఉన్న స్థలం మీద చెయ్యుంచి బాగు చేస్తాడని నేను అనుకుంటే వెళ్ళి యోర్దాన్ నదిలో మునుగంటాడేంటి? మా దేశంలో లేవా నదులు? మా దేశంలో శ్రేష్టమైన నదులు ఉన్నాయి. వాటిలో మునిగితే ఇంకా బాగవచ్చు. తిరిగి వెళ్ళిపోతున్నాడు కోపంతో. అంతలోనే వారిలోనే ఆయన శిష్యుల్లో ఒకడు అన్నాడు, అయ్యా మనల్ని ఏమీ కోరలేదు కదా, ఒక చిన్న పని యోర్దానులో మునగమన్నాడు, ఏం చేయకూడదా అని అంటే, సరే చూద్దాం. వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునగగానే అతని దేహం పసిపిల్లవాని దేహంలాగా మారిపోయింది. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని శక్తి. ఎలీషా అతని దగ్గరికి రాలేదు, అతని తల మీద చేయి పెట్టలేదు, ప్రార్థన చేయలేదు, ఏం లేదు. ఎల్లు యోర్దాను నదిలో మునుగు అన్నాడు. ఇక అంతే. మునిగాడు, ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చాడు. అయ్యా గురువు గారు, చాలా కానుకలు తెచ్చాం, వెండి బంగారాలు, దుస్తులు, ఇవన్నీ. ఆయన అన్నాడు, నాకొద్దు, తీసుకొని పో. నీ వెండి, నీ బంగారం, నీ దుస్తులు నాకు అక్కర్లేదు. ఈ పక్కనే ఉన్నాడు శిష్యుడు గెహాజీ. నేను అనుకుంటున్నాడు, ఏంటి మా గురువు గారు అసలు ఏంటి ఇంత బంగారము, ఇంత వెండి, ఇన్ని బట్టలు, ఇన్ని తీసుకొస్తే వద్దంటున్నాడు. నో, వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో కొంచెం అబద్ధం చెప్పేశాడు. అయ్యా మా గురువు గారు పంపించాడు నన్ను, మరి ఎఫ్రాయిం ప్రాంతం నుండి 2 యవనస్తులు వచ్చారు, వాళ్ళకి బట్టలు కావాలి, డబ్బులు కావాలి, వెండి బంగారం అవి కావాలని వారికి మోయగలిగినంత సంచుల నిండా పెట్టి పంపించారు. తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నాడు. మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఎరగనట్టే నిలబడ్డాడు ఎలీషా. చూడండి, అప్పుడు ఏంటి గెహాజీ ఎక్కడికి వెళ్ళొచ్చావు ఏంటి అని అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నీవు నయమాన్ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఒలివ చెట్లను, ధనాన్ని, వెండి బంగారాన్ని సంపాదించుకొనుటకు ఇది సమయమా? ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? నయమాను పోగొట్టుకున్న కుష్టు వ్యాధి నీకు వచ్చేస్తుంది, పో. ఏమండి, ఏం సంపాదించుకున్నాడు పాపం గెహాజీ? డబ్బు కాదు, వెండి బంగారాలు కాదు, వ్యాధిని సంపాదించుకున్నాడు. కారణం, అది దేవుని చిత్తం కాదు. ఎలీషా ఇలా డబ్బు కోసం పోరాడేవాడు కాదు, ధనం కోసం ప్రయాసపడేవాడు కాదు. ఎవరో డబ్బిస్తారు దానితో బ్రతకాలి అనుకునేవాడు కాదు. ఎలీషా అంటే దేవుని కొరకు ఒక నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఆస్తి కలిగిన వాడో తెలుసండి ఎలీషా అంటే? ఈ పేర్లు ఎప్పుడు వినే ఉంటారు కదా, ఎలీషా, ఏలియా, గెహాజీ. పోలిడంత ఆస్తిపరుడు. 12 అరకలను పెట్టి దున్నిస్తూ, తాను కూడా ఒక అరకను పట్టుకొని దున్నుతూ ఉన్నప్పుడు ఏలియా వెళ్ళి తన వస్త్రాన్ని ఎలీషా మీద వేయగానే తన ఆస్తిని, పనిని, సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియా వెంబడే పరిగెత్తుకుంటూ వెళ్ళినవాడు. గొప్ప ఆస్తి కలిగిన వాడే కానీ సమస్తమును విడిచిపెట్టాడు. ఈ నయమాను సొమ్ము ఎవడికి కావాలి?
గొప్ప ఆస్తినే దేవుని కొరకు వదిలేసుకున్నాడు. ప్రియులారా, ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు? యేసయ్యను నమ్ముకోగానే ఏదేదో వస్తుందని కాదు, రక్షణ దొరకాలి, పరలోకం దొరకాలి, అది కావాలి. ముఖ్యమైందండి. ఈ లోకంలో ఈ తర్వాత దేవుడు ఇస్తాడు. మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకుడి. ఏది వెదకాలి చెప్పండి? ఈ లోకం కాదండి. ఈ లోకమంతా కూడా భ్రమలో ఉన్నది, మాయమైపోయేవే, ఇవన్నీ అంతరించిపోయేవే, ఇవన్నీ కూడా గతించిపోయేవి. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడితే, నువ్వు క్రీస్తును సంపాదించుకుంటే, ఈ లోకంలో ఏది లేకపోయినా నీకు పరలోకాన్ని దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం అనేక శ్రమలను అనుభవించి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దేవుని రాజ్యం. ఎందుకో తెలుసా ఈ ప్రయాస అంతా? ప్రతి ఒక్కరూ దేవుని రాజ్య వారసులు కావాలి. అందుకే యేసయ్య మహిమను, అలాగే ఉన్నత స్థానాన్ని, పరలోకాన్ని విడిచి ఈ మట్టి లోకంలోనికి వచ్చాడు. ఆయన మహిమ రాజ్యములో ఉండవలసిన వాడు నీకోసం, నీకోసం, మన కోసం. ఆయన ఆ పరలోకాన్ని విడిచి, మహిమని విడిచి వచ్చింది. ఎందుకంటే మనము ఆ రాజ్యములో చేరడం కోసం. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యంలో చేరటం అంటే, ఆ రాజ్యంలో చేరడం అంటే ఆయన శ్రమలలో మనం పాలివారం కావాలి. ఆయన మరణములో మనము సమాన అనుభవాన్ని సంపాదించుకోవాలి. ఆయన పడిన శ్రమలను మనము కూడా అనుభవించాలి. అప్పుడే నీవు దేవుని రాజ్య వారసత్వాన్ని, హక్కును సంపాదించుకుంటావు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ఈ కొద్ది మాటలు విన్నటువంటి నీవు ఇంకా ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని తాపత్రయం, ఆశ. కొంతమంది పోరాటం ఎలా ఉంటుందంటే, ఏదో ఒకటి సంపాదించుకోవాలి, ఏదో ఒకటి ఈ లోకంలో బ్రతకడానికి నువ్వు పని చేయాలి, కూలి చేయాలి, ఉద్యోగం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, అది రెండవ విషయం. కానీ దేవుని రాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవడానికి నువ్వు క్రీస్తుకు, ఆయన పడిన శ్రమలలో పాలి భాగస్థుడువు కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన తగ్గించుకున్నాడు, ఆయన విధేయత చూపాడు, తన్ను తానే తగ్గించుకొని రిక్తునిగా మారిపోయాడు. ఆ అనుభవాన్ని నీవు 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 సంపాదించుకునే ఎడల ఆ పరలోక రాజ్యానికి వారసత్వం నీకు దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం, అందరి తలలు వంచండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థనలో ఉందాం. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనస్సు పొందకుండా, క్రీస్తును నీవు సంపాదించుకొనకుండా పరలోకం ఎలా జరగలవు? క్రీస్తు పడిన శ్రమలలో పాలిభాగస్థుడవు కాకుండా పరలోకం ఎలా చేరగలవు నాయన? దయచేసి ఒక్కసారి ఈ మాటలన్నిటిని మనస్సునకు తెచ్చుకొని నీ జీవితంలో క్రీస్తుకు నిన్ను నీవు అప్పగించుకో. నిశ్చయముగా ప్రభు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. రక్షణ పొందితివా, నిరీక్షణతో నుంటివా, బ్రతుకిల మారినదా, నీ భారం తీరినదా, ఆగదు సమయము నీ రక్షణకై, ఆగదు మరణము నీ కోరికపై, ఆగదు సమయము
నీ రక్షణకై ఆగదు మరణము నీ కోరికపై అనువగు సమయమిదే నీ రక్షణ సుదినమిదే అనువగు సమయమిదే నీ రక్షణ సుదినమిదే రక్షణ పొందితివా నిరీక్షణను దితివా బ్రతుకిల మారినదా నీ భారం తీరినదా. సోదరుడా సోదరి, రాత్రికాలం ఒక్కసారి ఆలోచన చేయి. మనం రక్షణ పొందకపోతే పరలోకంలో చేరలేం. నువ్వు క్రీస్తును సంపాదించుకోనకపోతే దేవుని రాజ్యానికి వారసుడు కాలేవు. ఈ రాత్రి నీ జీవితంలో యేసు క్రీస్తును సంపాదించుకోవాలనే ఆశ నీకుంటే నీ హృదయాన్ని ఆయనకివ్వు. నీ హృదయాన్ని ఆయనకివ్వు. ఆయన నీ ఆస్తిని కోరుటలేదు, నీ సంపదను కోరుటలేదు, నీ గొప్పతనాన్ని కోరుటలేదు, నీ హృదయాన్నే కోరుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అని అడుగుతున్నాడు ఆయన. నరకమేగా అంతము మరణమేగా అంతము నరకమేగా రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివా బ్రతుకిల మారినదా భారము తీరినదా. నా ప్రియ సోదరుడా సోదరి, ఈ రాత్రికాల సమయంలో నువ్వు మారు మనసు పొంది నీ పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తును నీవు సంపాదించుకుంటే నిశ్చయముగా దేవుని రాజ్యము నీకు అనుగ్రహించబడుతుంది. ఒక్కసారి ఆలోచించి, నేను క్రైస్తవుణ్ణి, అనుదినం నేను బైబిల్ చదువుతున్నాను అని ఒకవేళ నీవు అనుకోవద్దు. నీ జీవితాన్ని క్రీస్తుకు సంపూర్ణముగా అప్పగిస్తే ఈరోజు నీవు రక్షణ పొందుతావు. ఇదే రక్షణ దినం. ఈనాడే నీకు దేవుడు ఇచ్చిన రోజు. ఈ రోజు దాటిపోతే నువ్వేమైతావో తెలియదు కదా, నీ జీవితం ఏమవుతుందో తెలియదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన బ్రతుకు. ఈ బ్రతుకులో నుండి ఇదిగో యేసయ్య మనకి రక్షణ కార్యమును జరిగిస్తున్నాడు. ఆయనను నీవు సంపాదించుకో, నిశ్చయముగా నీవు రక్షింపబడతావు. నాకు యేసు కావాలి, యేసు నా రక్షకుడిగా నేను సంపాదించుకుంటానని ఆశ కలిగిన వారు ఎవరైనా ఈ రాత్రి కాలం ఉన్నట్లయితే మీ కుడి చేయి ఎత్తి చూపండి. మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. ప్రియ సోదరుడా సోదరి, నీవెవరివైనా పర్వాలేదు, నేను యేసును సంపాదించుకోవాలి, నేను నిత్య రాజ్యములో ప్రవేశించాలి, యేసయ్యకు నేను సంపూర్ణముగా విధేయతను చూపుతాను, నేను లోబడతాను, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను అన్నవారు మీ కుడి చేయి ఎత్తి చూపితే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల దేవా, మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ బంగారు పాదములు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఇదిగో కూడి వచ్చిన నీ ప్రజల కొరకై స్తోత్రాలు. అంతేకాదు నాయన, నీ రక్షణ కొరకు నిన్ను సంపాదించుకునే ఆశతో ఎందరైతే తమ హృదయాలు విప్పి తమ కుడి చేయి ఎత్తి
యేసు నాకు కావాలి అని ఆహ్వానిస్తున్నారు. Amen. We praise. వారిని మీరు అంగీకరించండి. నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి నీ రాజ్య వారసులుగా చేయండి. ఈనాడే రక్షణ పొందుకొని స్తోత్రం. పరలోక రాజ్య వారసులగునట్లుగా మీరే ఒక్కొక్కరిని దర్శించమని, మీరే ఈ రాత్రి మాట్లాడమని, మీ అద్భుతమైన రక్షణ ఆనందము ప్రతి హృదయము సంపాదించుకున్నట్లుగా చేయమని Yes. ఘనత మహిమలు మీకే చెల్లిస్తూ యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరి మొదటి రోజు ఈ మొదటి కూడికలో దేవుడు మనలను బలపరిచి ఈ రాత్రి తన దాసుల ద్వారా